అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, ఇప్పుడు ఒక హాట్ టాపిక్ నడుస్తూ ఉంది. దేవకట్ట డైరెక్షన్లో ఒక వెబ్ సిరీస్ వస్తుంది సార్. ఆ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ అయింది. రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి సినిమాగా కనిపిస్తుంది. అందులో చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు మయసభ పేరుతో ఈ వెబ్ సిరీస్ వచ్చింది, టీజర్ వచ్చింది. అందులో రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఎంత స్నేహంగా ఉన్నారో చూపించారు. తర్వాత లక్ష్మీ పార్వతి, ఆ టీజర్లో లక్ష్మీ పార్వతి పేరుతో ఒక క్యారెక్టర్ కనిపించింది. ఆ తర్వాత ఆ సీన్లన్నీ చూస్తుంటే ఆ ఎపిసోడ్ ఉంది చూశారు, ఏది సంక్షోభం కనిపించింది, అది కనిపించింది. తర్వాత వెన్నుపోటు పదం వినిపించింది. అంటే చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు రాజకీయం తెలియని వాళ్ళు చాలామంది కూడా ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. అసలు ఏం జరుగుంటుంది, దేవకట్ట ఏ విధంగా దీన్ని నడిపించాడు, అంటే ఎవరికి పాజిటివ్గా చేశాడు, చాలా ఇంట్రెస్టింగ్గా ఈ టీజర్ని మలచడం అనేది జరిగింది. సో మీకు చూసిన తర్వాత మీరు ఒక సినిమా డైరెక్టర్ కూడా కాబట్టి మీరు ఇంకా బాగా అనాలిసిస్ చేస్తారని చెప్పి ఈ వీడియో మీతో చేస్తున్నాను. టీజర్ ఎట్లా అనిపించింది సార్ మీకు? టీచర్లో మీరు అన్నట్టు 3 విషయాల్ని టచ్ చేశారు. ఒకటి రాజశేఖర రెడ్డి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఏదైతే ఫ్రెండ్షిప్ ఉందో దాని గురించి, అలాగే లక్ష్మీ పార్వతి వెన్నుపోటు ఇదొకటి. ఆ తర్వాత ఈ మూడో కోణం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యన తెలియకుండానే ఉన్న రాజకీయ విభేదాలు ఏమై ఉంటాయి, అది కూడా ఇందులో టచ్ చేసినట్టు అనిపిస్తుంది టీజర్ని బట్టి. ఇక్కడ ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది, ఈ టీజర్కి ముందు ఈ వెబ్ సిరీస్కి ఏదైతే ఉందో అది రేపు August 7th వస్తుంది ప్రేక్షకుల ముందుకి. డైరెక్ట్ వచ్చేసి దేవకట్ట. అయితే ఇంతకు ముందు దేవకట్ట చేసిన ప్రస్థానం సినిమా అందరూ తెలుసు. సో అది ఎంత పెద్ద సక్సెస్ అని తెలుసు. అది ఒక రకంగా చెప్పాలంటే ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. అయితే అఫ్ కోర్స్ తర్వాత అలాంటి సినిమాలు మళ్ళీ రాలేదు. అలాగే డైరెక్టర్ గారు ఎవరైతే దేవకట్ట ఉన్నారో ఆయన నుంచి కూడా మరోసారి అలాంటి సినిమా రాలేదు. అయితే ఇది నాకు తెలిసి అది బహుశా షేక్స్పియర్ నాటకం, ఏది ప్రస్థానం. సో ఆ డ్రామాని చాలా చక్కగా ఆ ప్రస్థానంలో ఏదైతే ఉందో ఆ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగా చేశారు. అందువల్ల ఆడియన్లో కూడా ఈ టీజర్ చూడంగానే ఈ మైసబ్ టీజర్ని చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దానివల్ల టీజర్ కూడా బాగా పోయింది, ఎక్కువ జనానికి రీచ్ అయింది, మరొక ప్రస్థానం స్థాయిలో ఉంది. సో ఇక్కడ ఈయనేం ప్రస్తావిస్తాడు ఇందులో, ఈ సినిమా ఈ మైసభలో అనేది ఒక ఆసక్తికరమైన విషయం. అక్కడ అంటే సార్ ఇప్పుడు ఈ టీజర్ చూసిన వాళ్ళకి అనిపిస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు రాజకీయంగా కొంత శత్రుత్వం ఉన్నప్పటికీ, రెండు వేరు పార్టీల్లో ఉండి కొంచెం నువ్వా నేనన్న స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఫ్రెండ్షిప్ కూడా ఉంది. రాజకీయమే, పర్సనల్సే అన్నట్టుగా వాళ్ళు ఫ్రెండ్షిప్ చేశారని తెలుసు. కానీ ఇందులో ఇంకా చాలా జోవియల్గా జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ కనిపించిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. నిజంగా వాళ్ళ మధ్య అంత స్నేహభావం ఉందా అని చెప్పి చాలా మంది ఒక డౌట్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకటండి, సినిమాటిక్ గా కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే కొంచెం ఉంటే దాన్ని ఎలాబరేట్ చేస్తారు. అందువల్ల ఏంటంటే వాళ్ళ మధ్యన జరిగిన కొన్ని సంఘటనలు దాన్ని ఉదాహరణగా తీసుకుని దాన్ని కొంచెం ఎలాబరేట్ చేసి దానికి కొంచెం ఇంకా పెప్పరేస్ చూపించడానికి ట్రై చేస్తారు. సో ఇంకా అదొక కోణం ఎదుర్కొంటే, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి సమకాలీన రాజకీయం నడిచింది. అంటే ఒకేసారి వీళ్ళిద్దరు రాజకీయాలకు రావడం, ఒకే ప్రాంతం నుంచి కూడా రావడం వల్ల సామాజిక వర్గాలు వేరువేరైనా కానీ అప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయంగా వీళ్ళిద్దరూ ఎదగదాలి ఆ పార్టీలో అనుకున్న సందర్భంలో ఇద్దరు దాదాపుగా నెక్ టు నెక్ ఉన్న టైంలో అనుకోకుండా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఎవరు ఎన్టీఆర్ గారు ఆ పార్టీలోకి వెళ్ళిపోయిన నేపథ్యంలో తర్వాత వీళ్ళు ఎవరైతే ఆ ఒకే పార్టీలో ఉండి కలిసి పనిచేశారో ఆ తర్వాత వేరు పార్టీల్లో ఉండి ఇద్దరు కలిసి ఒకళ్ళ మీద ఒకళ్ళు పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఒక ఇద్దరు స్నేహితులుగా ఉన్నారు అనుకున్న వాళ్ళు తర్వాత వేరు పార్టీలు అయిన తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళకి శత్రుత్వాన్ని ఎలా పెంచుకున్నారు అనేది కూడా బహుశా ఇందులో మనకి చూపించుండే. అంటే వీళ్ళు ఒక వెహికల్లో వెళ్ళి నవ్వుకుంటూ జోకులు వేసారు చూసారా ఆ టీజర్ లో? అంటే వాళ్ళు ఒక పార్టీలో ఉన్నప్పుడు జరిగిన సంభాషణగా చూడాలా దాన్ని? అదే అంటున్నానండి. అంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు అంటే యంగా ఉన్నట్టే చూపించారు వాళ్ళు. సో ఒక పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు ఎంత స్నేహంగా ఉన్నారు, వేరు పార్టీలు అయిన తర్వాత ఎవరి అధికారం కోసం వాళ్ళు, ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు ఎలాగైనా పనిచేస్తారు ఇటు తిరిగి, అంటే పార్టీ కోసం కానీ వాళ్ళ కోసం కానీ. అలా ఉన్నప్పుడు ఈ రెండు కోణాలు ఖచ్చితంగా డైరెక్ట్ గా టచ్ చేస్తూ ఉంటాడు. అంటే బిఫోర్ ఆఫ్టర్, అంటే తెలుగుదేశం పార్టీలోకి చంద్రబాబు నాయుడు వెళ్ళక ముందు, వెళ్ళిన తర్వాత,
అక్కడ అదే అంటున్నాడు, రాజశేఖర రెడ్డి గారికి ఒక సంక్షోభంలో అంటే లక్ష్మీ పార్వతి సృష్టించిన సునామీ సంక్షోభంలో 1995 సంబంధించి 94 ఆగస్టులో దానికి సంబంధించేసి ఇక్కడ ఒక ఫోన్ కాల్ ఆయన చేసినట్టుగా ఉంది ఈ టీజర్. అవును, చేసినప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు, నాకు ఏది నువ్వు గనక ఇప్పుడు ఈ విధంగా నువ్వు కూడగట్టుకుని ఎన్టీఆర్కి వ్యతిరేకంగా పనిచేయాల్సి వస్తే ఇక్కడ నేను దాన్ని వెన్నుపోటుగా చిత్రీకరించుకుని రేపు రాబోయే రోజుల్లో దాన్ని అస్త్రంగా చేసుకుని నిన్ను ఓడించే వరకు దానికి పోరాటం చేస్తానన్నాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే చంద్రబాబు నాయుడిని ఒకే ఒక్క ఆ వెన్నుపోటు అనే పదాన్ని అపప్రదగా అని ఈయన చెప్పకనే చెప్పినట్టుంది. ఆయన చేసింది రైట్ అని చెప్తున్నాడు ఇక్కడే. మళ్ళీ యుద్ధం నువ్వు చేస్తున్నది అది నీ ధర్మం అన్నాడు. అంటే నీ యుద్ధం నీ ధర్మం అంటూనే కానీ నేను దాన్ని అస్త్రంగా వాడుకుంటాను అంటున్నాడు. అదే రాజకీయం ఇక్కడ జరిగింది. అంటే ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న సార్, రాజశేఖర రెడ్డి స్థానంలో ఉన్న క్యారెక్టర్ చాలా స్పష్టంగా చెప్తా ఉంటాడు, వెన్నుపోటును దీన్ని నేను ఒక అస్త్రంగా మలుచుకోబోతాను, నీ ఓటమి వరకు నేను దీన్నే ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. అంటే ఇది అంటే ఈ సీన్ అనేది చంద్రబాబు నాయుడు గారికి చాలా పాజిటివ్ ఇమేజ్ తీసుకొచ్చే ప్రయత్నం దేవకట్ట ఏమైనా చేశాడని కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. దానికి సమాధానం కూడా అందులోనే ఉంది టీజర్లో. ఆయన ఏమంటున్నాడు, నేను నా యుద్ధాన్ని నా ధర్మాన్ని నిలబెట్టుకోవడం కోసం ఈ సంక్షోభం నుంచి బయటపడేయటం కోసం నేను పిల్లనిచ్చిన తండ్రితోనే పోరాడవలసిన పరిస్థితి వచ్చింది అని అంటున్నాడు. అంటే అతను ఎంత ఆవేదన పడున్నాడు ఆ సందర్భంలో అనేది కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నట్టే ఉంది. అంటే పిల్లనిచ్చిన తండ్రి మీదే నేను ఎదురు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది, నాకు ఇంత పరిస్థితి రావడానికి కారణమైన ఎవరైతే రాజ్యాంగ శక్తి లక్ష్మీపార్వతి ఉన్నారో ఆవిడ విషయాన్ని ఇక్కడ ప్రస్తావనలో తీసుకొచ్చినట్టే లెక్క సినిమాలో. అంటే వెన్నుపోటు అంటే ఆవిడ నుంచి వచ్చినట్టే కదా ఇదంతా కూడా. అంటే వెన్నుపోటు అనే సందర్భం రావడానికి ఆవిడే కారణభూతమైంది. దానికి కారణం ఏంటంటే అప్పుడు పార్టీ సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది. ఎలాంటి అంతర్గత విభేదాలు వచ్చేసినాయి. ఆవిడ రాజ్యాంగేతర శక్తిగా ఎన్టీఆర్ తర్వాత నేనే నెంబర్ 2 అని ఆమె ప్రకటించుకునే పరిస్థితి. రాజకీయాలకు సంబంధించి అన్నింటిలోనే ఆవిడ తలదూర్చేసింది. తలదూర్చేసినట్టు వల్ల ఇంకా ఒక రకంగా చెప్పాలంటే అనిశ్చితి ఏర్పడింది. అలాంటి సందర్భంలో ఆవిడని నిలువరించాలి అనే సంకల్పం అందరిలోనే వచ్చింది. అంటే పార్టీ ప్రతిష్ట పోతుంది. అదేవిధంగా ఎన్టీఆర్ అనారోగ్య పాలవుతున్నాడు. అంటే ఆవిడ పిల్లల కోసం అని చెప్పేసి ఆయన్ని రకరకాలుగా డ్రగ్స్ వాడించడం అయితే ఇవన్నీ వెలుగులోకి వచ్చిన తర్వాత రోజుల్లో ఇలాంటి కారణాలతో ఆవిడని అడ్డుకోవాలన్న ఉద్దేశం మీద తప్పనిసరి పరిస్థితుల్లో అందరినీ ఎమ్మెల్యేలు కూడగట్టుకుని పార్టీ నిలబెట్టుకోవడం కోసం చేసిన ప్రయత్నమే చంద్రబాబు నాయుడు ఆ రోజున తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల ఆయన ఎంత వేదన పడ్డాడు అనేది కూడా ఉంది ఇక్కడ. అంటే బహుశా ఇందులో దేవకట్ట చూపించే ఉండాలి. అంటే ఆయన ఎందుకని అలా చెప్పాల్సి వస్తుందంటే ఆ రోజున ఇంకా 2-3 రోజుల ముందు నుంచి చర్చోపచర్చ జరుగుతున్నాయి. ఎన్టీఆర్ని ఒప్పించే ప్రయత్నం జరిగింది. చివరిగా ఇంకా వైస్రాయ్ హోటల్లో ఉన్నప్పుడు కూడా చాలా మంది పెద్దలు, మురళీమోహన్ గారు లాంటి వాళ్ళు చాలా మంది వెళ్ళి ఎన్టీఆర్ని కలిసి నచ్చ చెప్పడానికి ప్రయత్నించిన సందర్భం ఉంది. మధ్యవర్తులుగా వెళ్ళి ఆ సమయంలో కూడా లక్ష్మీపార్వతి వాళ్ళు ఎవరిని ఎలా చేయలేదు. ఏదో సాగు చెప్పి నిద్రపోయారని ఇంకోటి చెప్పి పక్కదారి పట్టించి తప్పుదారి పట్టించింది. ఆ విధంగా ఆవిడ తప్పుదారి పట్టించడం వల్లే ఎవరైతే ఎన్టీఆర్కి అలాగే చంద్రబాబు మధ్య విభేదాలకి కారణమైంది. అయితే అప్పుడు కూడా ఆయన తగ్గాడు. నేను ఇంకా లేదు, నేను డ్రాప్ అయిపోదాం అనుకుంటున్నాను, ఎందుకంటే సొంత మామనే తండ్రి లాంటి వాడు నాకు మామ అయినా కూడా అలాంటి వ్యక్తిని నేను నాదెండ్ల భాస్కర సమయంలో నేను ఆ సంక్షోభం నుంచి కాపాడే నేనే ఇవాళ రాజ్యాంగ శక్తి వల్ల వచ్చిన సంక్షోభంలో నేను మరొకసారి సమితిని కాబోతున్నాను అని బాధ ఆయనకు ఉంది. ఆ సందర్భంలోనే ఆయన వెనక తగ్గాలని చూసినా కానీ చాలా మంది ఇంత దాకా వచ్చిన తర్వాత తగ్గడానికి వీల్లేదు, మీరు కాకపోతే నేనైనా ఇది ముందుకు తీసుకుంటాను ఇది అని ఎవరు అశోక్ గజపతిరాజు లాంటి వాళ్ళు మాట్లాడిన సందర్భం అది. ఆ సందర్భంలో ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవడం, దానివల్ల ఆయన వెన్నుపోటు అనే ముద్ర తెలియకుండానే ఆయన మీద పడటం, ఆ నిందని ఇన్నేళ్లుగా ఆయన భరించడం జరుగుతుంది. ఈ సినిమాలో బహుశా ఆయన వేదన భరితమైన ఆ క్షణాలను కూడా చూపించి ఉండే అవకాశం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం సార్, ఇప్పుడు పొలిటికల్ బ్యాక్డ్రాప్తో వచ్చినటువంటి సినిమాలు చాలానే ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ గారు లక్ష్మీ ఎన్టీఆర్ అని ఒక సినిమా చేశారు. పూర్తిగా చంద్రబాబు నాయుడిని ఆయన చేసినటువంటి ఆ రాజకీయాన్ని నెగిటివ్ యాంగిల్లో ఆయన ప్రొజెక్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు దేవకట్ట సేమ్ దాన్నే చూపించబోతున్నారు. అప్పుడు ఏం జరిగిందన్న విషయానికి సంబంధించి కూడా ఆయన కోణంలో ఆయన చూపించబోతున్నారు. ఏంటి రెండింటి మధ్య ఒక డైరెక్టర్గా మీరు అనాలిసిస్ చేయండి. ఈ 2 సినిమాలను చూస్తే ఇక టీజర్ కావచ్చు, లక్ష్మీ ఎన్టీఆర్ మూవీ కావచ్చు, ఎట్లా చెప్తారు? ఇక్కడ క్లియర్ కట్గా రామ్ గోపాల్ వర్మ గారు వైసీపీ పార్టీ అధినేతని సంతృప్తిపరచడానికి ఆ డబ్బుల కోసం పనిచేసాడు ఆ సినిమా అనేది బయట అందరూ చెప్పేసుకున్నారు. సో అందువల్ల ఒక వన్ సైడెడ్గా ఆ సినిమా
జగన్మోహన్ రెడ్డిని సంతృప్తిపరచడం కోసమే, ఆయన ఇచ్చిన డబ్బులు తీసుకోవడం కోసమే అనేది క్లారిటీగా అందరు జనాల్లోకి వెళ్ళిపోయింది. సో అది వన్ సైడెడ్. సో ఇక్కడ దేవకట్ట విషయంకి వచ్చేటప్పటికల్లా ఆయన తను ఒక డైరెక్టర్ గా తను తాను ప్రజెంట్ చేసుకునే తాపత్రయం ఉన్న వ్యక్తి. సో అందువల్ల నేను అనుకోవడం ఏంటంటే ఉన్న విషయాల్ని చాలా వాస్తవానికి దగ్గరగా వెళ్ళుంటాడు అనేది నేను అనుకుంటున్నాను. అదే టీజర్ చూసినప్పుడు కూడా ఇద్దరిని సమానంగా చూపిస్తా ఉన్నాడు. ఎక్కడ కూడా సైడ్ తీసుకోకుండా చంద్రబాబు క్యారెక్టర్, రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్ ఇద్దరు హీరోలు అన్నట్టుగా చూపిస్తా ఉన్నాడు. అదే అంటున్నానండి. అంతే, దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే అక్కడ వాస్తవ సంఘటనల్ని దాదాపుగా సిలిలైట్ చేసాడని అనిపిస్తుంది. రెండోది ఏంటంటే ఈయన మామూలుగా సినిమా తీయొచ్చు దీన్ని, కానీ మరి ఇప్పుడు వెబ్ సిరీస్కి ఎందుకు వెళ్ళాడు అనుకుంటే ఆ సినిమా అనేటప్పటికల్లా లెంగ్త్ ఎక్కువ ఉంటుంది. అంటే ఒక విషయాన్ని మనం చెప్పాలనుకున్నప్పుడు ఎలాబరేట్ గా లెంగ్త్ ఎక్కువ ఉంటుంది. అది 2 పార్ట్లుగా తీయటం అనేది ఒక పద్ధతి. అలా కాకుండా దీన్ని ఇంకా డీటెయిల్డ్ గా ఒక డ్రామాలా నడుపుదాం అనుకున్నప్పుడు దాన్ని వెబ్ సిరీస్కి వెళ్ళడం కరెక్ట్ అని అనుకుని ఉండొచ్చు. అంటే ఎక్కువ సీన్లు ఉండొచ్చు, ఇందులో ఎక్కువ డ్రామా నడిచి ఉండొచ్చు, గత రాజకీయం. సో అవన్నీ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలంటే చాలా క్లియర్ గా చెప్పు ఉండొచ్చేమో బహుశా. సేమ్ యాజ్ అంటే ప్రస్థానం సినిమాని ఒక స్క్రీన్ ప్లేలో ఒక డ్రామా ఎలా నడిపించారో అలాగే దీన్ని అంత డీటెయిల్డ్ గా వెళ్ళాలనుకుంటారు ఆయన. దానివల్ల దీన్ని ఎలాబరేట్ గా చెప్పాల్సిన సబ్జెక్ట్ గా ఆయన ఫీల్ అవడం వల్ల బహుశా వెబ్ సిరీస్ అసెంబ్లీ సీన్స్ కూడా ఉండున్నాయి, టీజర్ లో కూడా కనిపించింది. అవునండి, అవును, అందరు గొడవ చేసేవి అవన్నీ కనిపిస్తున్నాయి. సో ఏదైనా కూడా ఈ సందర్భంలో నాకు అర్థమైంది ఏంటంటే ఈ సినిమా ఈ వెబ్ సిరీస్ అనేది చాలా ఉత్కంఠను రేకించే విధంగానే ఉంది. అంటే ఈ ఎవరు టచ్ చేయని ఒక కోణాన్ని ఈ డైరెక్టర్ గారు అయితే టచ్ చేస్తున్నట్టుగా ఈ టీజర్ చూస్తున్న ఎవరికైనా అర్థమవుతుంది. ఎప్పుడు సార్ రిలీజ్ అయింది వెబ్ సిరీస్? August 7th. August 7th. ఎక్కువ టైం కూడా లేదు. ఓకే, టీజర్ నేను చూసిన తర్వాత నాకు డేట్ తెలుసుకోవాలనిపించింది. సో డెఫినెట్గా నేను కూడా వెయిట్ చేస్తున్నా. రిలీజ్ అయిన తర్వాత అది చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.